సంక్రాంతి సెలవులు మొదలైన వేళ ప్రజలు సొంతూరి బాట పడుతున్నారు. నగరాల్లోని రవాణా ప్రాంగణాలన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. పండుగ రద్దీతో ప్రధాన బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి జనం పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. పండుగకు తెలంగాణ నుంచి ఏపీకి వచ్చే వారి కోసం ఆర్టీసీ 2000 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారితో ప్రయాణ ప్రాంగణాల్లో రద్దీ నెలకొంది. ప్రయాణికులతో విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ కిటకిటలాడుతుంది. పలు ప్రాంతాలకు వెళ్లే అన్ని రెగ్యులర్ బస్సుల్లో సీట్లు నిండిపోయాయి. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర వెళ్లే అన్ని బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. అప్పటికప్పుడు వచ్చే ప్రయాణికుల కోసం అదనపు బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. విజయవాడ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో రద్దీగా మారింది. ప్రయాణికులతో అన్ని రెగ్యులర్, ప్రత్యేక రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ఎంపీఎస్ బస్ స్టాండ్ నుంచి 14వ తారీఖు వరకు కూడా ఓవరాల్గా 597 బస్సులు ప్లాన్ చేయడం జరిగింది. 547. ఇందులో భాగంగా రోజువారీ ఒక 120 నుంచి 160 బస్సుల వరకు వస్తూ ఉంటాయండి. ప్లాన్ అయితే ప్రస్తుతానికి 120 ప్లాన్ చేశాము. అదనంగా రిక్వైర్మెంట్ బట్టి కూల్ చేస్తున్నాం బస్సెస్. రాజమండ్రి, రావులపాలెం, రాజోలు, కాకినాడ, భీమవరం, తుని ఈ అన్ని వాటికి కూడా ఇక్కడ నుంచి బస్సెస్ ప్లాన్ చేసి పంపిస్తున్నాం. సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి రాష్ట్రవాసులు సొంతూళ్లకు వస్తున్నారు. దీంతో బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. జాతీయ రహదారులపై ట్రాఫిక్ రద్దీ నెలకొంది. ముఖ్యంగా కూకట్పల్లి, మియాపూర్, ఎస్ఆర్ నగర్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, హయత్ నగర్ సహా ప్రధాన డిపోల్లో ప్రయాణికులు బారులు తీరారు. బస్టాండ్లలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రధానమైన కూడళ్లలో అధికారులు సీసీటీవీలతో పరిస్థితిని మానిటరింగ్ చేస్తున్నారు. సంక్రాంతి వేళ హైదరాబాద్ నుంచి విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం వైపు వచ్చే బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. కూకట్పల్లి బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అధికారులు 306 స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. ఇందులో సాధారణంగా ప్రతిరోజు నడిచే 180 బస్సులకు తోడు ప్రత్యేకంగా 125 అదనపు బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక సొంత వాహనాలు, ప్రైవేటు వాహనాలు కూడా తోడు కావడంతో హైదరాబాద్ విజయవాడ రూట్లో భారీగా ట్రాఫిక్ పెరిగింది. పండుగ రద్దీని చూసుకొని ప్రైవేటు ట్రావెల్స్ ప్రయాణికులను నిలువునా దోచేస్తున్నాయని, అన్ని మార్గాల్లోనూ 2-3 ఛార్జీలు వసూలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. సంక్రాంతికి వెళ్తున్నాం, ఎప్పుడు వెళ్తాం కానీ సంక్రాంతి ఫస్ట్ టైం వెళ్తున్నాం. సో పండగ అక్కడ ఉంటుంది కదా, అందుకు రేట్లు అయితే బాగానే ఇప్పుడు హైక్ ఎక్కువ ఉంది. ప్రైవేట్ ట్రావెల్స్లో బస్సెస్ చూద్దామంటే చాలా కాస్ట్లీ ఉన్నాయి. 4000, 5000 అట్లా ఉంది. ఇంకా బస్సెస్ తప్ప వేరే ఆప్షన్ లేదు. ప్లస్ ట్రాఫిక్ కూడా చాలా ఉంటుంది. కష్టంగా ఉంది వెళ్ళడానికి, కానీ తప్పదు వెళ్ళాలి అని.